అందరికీ శుభోదయం. నా పేరు వేపిశ్రీ సంధ్య. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను శ్రీకృష్ణదేవరాయని ఏకపాత్రాభినయం చేస్తున్నాను. అహో దేవదేవ విపక్ష స్వామి కోటి నమోవాకాలు. తండ్రి మీ దివ్య మంగళ కర్ణాకటానికి వీక్షలతో శ్రీ విద్యారంగ స్వామి సుభాషితో పొందిన ఈ సామ్రాజ్యం కాల కాలం వర్ధిల్లుగాక. మహోన్నత ఆశయంతో హరిహర రాయలు కరాలు స్థాపించిన ఈ తెలుగు రాజ్యం శాఖోపశాఖలుగా విస్తరిల్లి మహాసామ్రాజ్యంగా వెలుగొందుగాక. కార్వాళ్లతో తడిసి మురిసిన దోషులతో సస్యశ్యామలంతో ఈ ప్రజానికానికి ఆకలినది తెలియకుండా చేసింది. ఆ అన్నపూర్ణ మాత ఆధారంతో అన్నమో పరిపించింది. అంతా మాత అనుగ్రహం. అస్మని యజ్ఞ పరాక్రమంతో చతుర్దశ దిగ్విజయంతో దిగ్గజపతులు ఇటుగా మణి సుల్తానులు ఒకరేమిటి అన్ని వైపుల వారు తమ తమ స్నేహాస్తం చాచి శాంతి చేకూర్చడం ఆ విలుపాక్షిని కరుణావిశేషం. అమ్మా జగజ్జనని లక్ష్మీమాత ఆ మహావిష్ణువుతో కూడి అష్ట కష్టాలే కాదు ఏ కష్టం లేకుండా అష్టేశ్వరులకు ప్రసాదించి మా రాజ్యంలో రత్నాలనే రాశులుగా పోయించి విజయనగరం నవరత్న నగరంగా ఆచంద్ర తారకండి లిపి సరస్వతి లక్ష్మిలో ఒక చోట నిలవరన్న మాటను అసత్యం చేసింది కదా. నీ కృప అపారం తల్లి. అమ్మా శారదామాత, నీ మంగళ కర్ణాకట వీక్షణలు మా సామ్రాజ్యంపై చల్లగా కురిపించావు తల్లి. అందుకే సంగీత వాయిద్యాలు మా సామ్రాజ్యంలో ఆ నువ్వనువను విస్తరించాయి. శిల్పకళ, చిత్రకళ, నాట్యకళ ఒకటేమిటి 64 కళలు మా రాజ్యంలో తాండవమాడుతున్నాయి. తిరుమల, కాళహస్తి మొదలగు ఆలయాల నిర్మాణంలోని శిల్పవైచిత్రి 1000 ఏళ్ళు దాటిన అలాగే నిలిచి మా కీర్తిని దిశల చాటుతున్నాయి కదా. ఆంధ్రకవిత పితామహ అలసాని పెద్దనాది మహాకవుల కళ నుండి జాలవర్ణమని చరిత్రాది ప్రబంధ రాజ్యానంత రంగవ మండలికి వరడు పెట్టుగాక. ఈ రణావన్య నిర్మాణ కవితానవ మండలి బోధనతో పోల్చి అస్మత్ అష్టదిగ్గజ కవబర్యలు నన్ను ఆంధ్రభోజగా కీర్తించడం నీ చలివేకల చదివ తల్లి కవిమండిత పోషకత్వమే కాక నీ ప్రియపుత్రునిగా చేరతీసి ఆముక్త మర్యాది కావ్యం మా చేత కూడా గావించి కవిరాజుగా రాజకవిగా కీర్తిని వహించడం నీ చలివేకల చదివిల తల్లి. నీకు నా శతకోటి ప్రణామాలు.